3/7/2003 గురువారం సాయంకాలం 4:43 సాయంత్రం 4:43. అవును. సరే అండి, మీ అబ్బాయా? అవును, మా బాబు. బాబు పూర్తి పేరు? మనోజ్ కుమార్. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు, నీ పాదాలకు శతకోటి వందనాలు గురుగారు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. గురుగారు, మా బాబు మనోజ్ కుమార్. సరేమ్మా. ఈ బాబు అసలుకి చదవటం అట్లాగా పాపం చదవటం ఇబ్బందిగా ఉంటుంది గురుగారు. చదివినా పాపం గుర్తు పెట్టుకోలేకపోతున్నాడు. ఎన్నో కొడుకు మీకు? మాకు పెద్ద బాబు. పెద్ద బాబు. మీరు మేనరికల్లో పెళ్లి చేసుకున్నారా? లేదండి, వేరుగానే. జన్మజాతకం అయితే చాలా బాగుంది తల్లి. మకా నక్షత్రము, మహానక్షత్రంలో. అవును, సింహరాశి 1వ పాదం. అవును తల్లి, సింహరాశి 1వ పాదం, మకా నక్షత్రం, గురువారం రోజు జన్మించాడు. వృశ్చిక లగ్నంలో జన్మించాడు. లగ్నంలో నీచ రాహు ఉన్నాడు. పంచమ స్థానాధిపతి అబ్బాయికి విశేష గురు దుస్థానంలో ఉన్నాడు తల్లి. అవునమ్మా, గురు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. పాపం చదవలేకపోతున్నాడు అండి. అసలు చదువుతాడు పాపం, చదివినా కూడా నాకు అంటే ఇప్పుడు చదువుతాడు, మళ్ళీ మరి ఎగ్జామ్ లో పెట్టడానికి అసలుకి రాలేకపోతున్నాడు. ఎక్కడో మనసు ఎక్కడో ఉంటుంది మమ్మీ అక్కడ చదువుతుంటే అని అంటున్నాడు. ఎందుకంటే ఇతనికి రాహు ఉచ్చస్థానంలో ఉన్నాడు. నీచ కాదు, ఉచ్చస్థానంలో రాహు ఉంటాడు. వృశ్చిక లగ్నంలో కేతు. బాగుంది, జన్మజాతకం అయితే చాలా బాగుంది. ఏకాగ్రతగా చదువుతా లేదు, ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అంతే అబ్బాయికి. అసలుకి వాడి చదవాలని ఉంటది కానీ మళ్ళీ చదువుతాలేమ్మా అంటాడు, కానీ చదవలేకపోతున్నాడు. ఎందువల్ల ఏం అర్థం. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు వచ్చేసి 9th ఈ సంవత్సరం. ఇక్కడ హాస్టల్లో పెట్టారా, ఇంట్లోనే ఉంటాడా? ఇంట్లోనే, కానీ ఈ సంవత్సరం హాస్టల్లో పెట్టాం సార్. చాలా మంచి పని చేస్తారు. ఇంకా డెవలప్మెంట్ అవుతాడులేండి, ఇంకేం భయపడకండి. ఏమో కాదు తల్లి, డెవలప్మెంట్ అవుతాడు. అంటే పాపం బాగా బాధపడతాడు. మళ్ళీ ఏందమ్మా అంటే నాకు చదువుతున్నా కానీ మర్చిపోతున్నానమ్మా, గుర్తు రావట్లేదు అని అంటున్నాడు. ఒక పని చేయండి, అబ్బాయికి సరస్వతి లేఖ్యం కానీ సరస్వతి చూడడం కానీ దొరుకుతుంది. ఒక నెల పెట్టానండి, అది మీరు చెప్పిందారు కదా ఓంకారంలో, అది చూసి పెట్టాను ఒక నెల. ఏంట్లో కలిపి పెట్టారు? ఓన్లీ ఉత్తిదే ఇచ్చాను, అది చూర్ణం, అది తేనెతో ఇస్తున్నారు కదా బాటిల్. అది లేహ్యం అయితే లేహం ఒక్క నెలే వాడాడు. ఇంకా తీసుకోమంటే ఇక తీసుకోవట్లేదు. ఇంకొక 6 నెలలు ఇచ్చింటే బాగుండేది. అది మెమరీ లాస్ చాలా మంచిది కదా. 6 నెలలు మళ్ళీ కంటిన్యూ చేయమంటారు? కంటిన్యూ చేయండి, తప్పలేదు, మంచిది ఆరోగ్యానికి. అదిలో ఆమ్లా కూడా ఉంటుంది, చాలా మంచిది. లేహ్యంలో చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా. జీర్ణశక్తి వస్తుంది, మెమరీ లాస్ అవ్వదు, చాలా మంచిగా ఉంటాడు. అప్పుడు అది సేవించేటప్పుడు అతని దైహిక శక్తి ఎలా ఉండింది, యాటిట్యూడ్ అంతా అదేమి అసలుకి ఏమి మార్పు అనేది నాకు కనపడలేదు. అదే సేమ్ అట్లాగే ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే సరిగా మీరు తీసుకోలేదా? నక్షత్రం రేవతి నక్షత్రం మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురుగారు. రేవతి నక్షత్రం, మీనరాశి. అవును సార్. సరే తల్లి, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ సార్. ఓకే. పాపేమో డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. 3 years 3rd year వచ్చింది సార్. ఓకే. బీకామ్. సార్. సరే తల్లి, బీకామ్ జనరలా, బీకామ్ కంప్యూటర్సా? బీకామ్ కంప్యూటర్ సార్. ఓకే సరే తల్లి, ఏం తెలుసుకోవాలి మా అమ్మాయి జాతకంలో? పాపకి ఆరోగ్యం సరిగా ఉండదు సార్. బ్లడ్ ఎప్పటికప్పుడు తగ్గిపోతుంటుంది. ఎన్ని మందులు వాడినా బ్లడ్ ఎప్పుడు తగ్గిపోతుంటుంది సార్. ప్లేట్లెట్స్ లేదు? లేదు సార్. ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంది? 2011 నుంచి సార్. ఓకే, అంటే మందులు వాడితే ఆ సంవత్సరం బాగుంటుంది, మళ్ళీ తర్వాత తగ్గిపోతున్నారు సార్. ఎందుకు తగ్గిపోతుందో తెలియట్లేదు. సరే, అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత అమ్మాయికి లో బీపీ అవ్వడం కానీ లేదా తల తిరిగి పొడవడం కానీ అప్పుడు ఎప్పుడైనా అయిందా? అవేం లేదు సార్. తను తొందరగానే మెచ్యూర్ అవుతుంది సార్. సరే తల్లి. ఓకే, బాగా నీరసం అవుతుందండి. అంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటనా? అవునండి. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించండి, ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. జాతకం అయితే బాగుందమ్మా,
చతుస్థానం బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, పంచమ స్థానము ఎడ్యుకేషన్ పూర్వపుణ్యస్థానం బాగుంది, అంతా బాగుంది. కానీ జన్మజాతకంలో కుజని పైన రాహు దృష్టి, తర్వాత అంతేకాకుండా శని దృష్టి పడుతూ ఉంది మీ అమ్మాయి జాతకంలో. అందుకే ఇలా రక్తహీనత్వం అవుతూ ఉంది. అందువలన దానికి సంబంధించినట్టుగా కొన్ని పరిహారాలు చెప్తాను తల్లి, అది చేపించండి, ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఏం ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరము లేదు. అంటే అమ్మాయికి దాదాపు 13-14 సంవత్సరాల నుంచినే ఇది ప్రారంభమైంది అని చూపిస్తుంది, కానీ మీకు లేటుగా తెలిసింది అంతే. అందుకే అమ్మాయి ఎప్పుడు వీక్గా ఉంటుంది. సరే తల్లి, మీకు ఈ సీతాఫలం తెలుసు కదా, సీతాఫలం రోజు సీతాఫలాలు దొరుకుతాయి మీకు. మీరేం చేయాలంటే సీతాఫలాన్ని రోజు పడగడుపులో ఒకటి, తర్వాత సీతాఫలంలో ఆకు, ఫలం దొరకపోయినా ఆకైనా లభిస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట 2 ఆకుల్ని తీసేసి ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా ఉడకబెట్టేయాలి. తర్వాత ఆ నీళ్ళని చల్లగా అయిన తర్వాత తాగేయాలి. ఇలా రోజు నైట్ ఒక 3 నుంచి 4 మాసాలు తాపించండి తల్లి. హిమోగ్లోబిన్ పెరుగుతుంది, ప్లేట్లెట్స్ పెరుగుతూ ఉంటుంది, వేరే ఇంకేమీ అవసరం లేదు. తర్వాత వారానికి ఒక్కసారి పప్పాయ జ్యూస్ కానీ, లేదు అన్న ఈ ఒక పప్పాయ ఆకుతో దాన్ని కూడా జ్యూస్ చేస్తారు. చాలా చేదు, ఎంత చేదంటే దాన్ని తాగితే వాంతి వచ్చేస్తుంది, అంత చేదు ఉంటుంది. పరగడుపులో ఒక అంతంత తాగుతూ ఉంటే ప్లేట్లెట్స్ పెరిగిపోతూ ఉంటాయి. మంచి ఔషధం అది, దానికి మించింది ఇంకోటి లేదు. ఇలా చేసుకుంటూ ఉండండి. తర్వాత గ్రహరీత్యా కూడా మంగళవారము ఈ నవగ్రహాల్లో కుజగ్రహం ఉంటుంది, మంగళగ్రహం అని. అది నవగ్రహాల్లో ఏ గ్రహము అని తెలుసుకొని మంగళవారం రోజు అక్కడ ఒక ఎర్ర రంగు గుడ్డ, కాస్త కందిపప్పు తీసుకెళ్ళి అక్కడ ముందు పెట్టేసి అక్కడ ఒక నెయ్యి దీపం వెలిగించి నవగ్రహాలు ప్రదక్షిణ వేసుకొని ఇంటికి వచ్చి, తర్వాత కుజ రుణ విమోచక స్తోత్రము లేదు అన్న అంగారక కవచము అని వస్తుంది. అంగారక కవచం, ఆ మంత్రాన్ని మంగళవారం 16 వారాలు చదువుకోమని చెప్పండి. తర్వాత శనివారం నవగ్రహాలు శనిగ్రహానికి తైలాభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకం. మీ అమ్మాయి అయినా చేయొచ్చు, లేదు వాళ్ళ స్వామివారు అయ్యవారు అయ్యగారులు చేయిస్తే వాళ్ళ చేతిలోనే చేయించండి. అదొక 16 వారాలు చేసుకుంటే మీ జాతకంలో ఉన్న కంప్లీట్ దోషం దూరమై ఆ అమ్మాయికి ఏదైతే మనకి ఆ ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయో అది సరిపోతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా, నేను చెప్పించేయండి, తప్పకుండా శుభం జరుగుతుంది. నమస్తే. వెంకటలక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి పద్మా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి పద్మా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నాది ఉత్తర 3వ పాదం అండి, కన్య రాశి అండి నాది. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుగారు, మీ పాదాభివందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. నా గురించేనండి, ఇప్పుడు ఈ మధ్యలో హెల్త్ బాగుండట్లేదు, అదే కనుక్కుందాం ఎలాగుంటదో ఏంటి అని. ఎన్ని రోజుల నుంచి హెల్త్ బాగలేదు? అలాగని కాదండి, అది మామూలుగా షుగర్ ఇవన్నీ ఉంది. అది మన గురుమాదశ వెళ్ళిపోయి మన శనిమాదశ వస్తుంది అన్నారు, అది ఎలాగుంటదో ఏంటో తెలుసుకుందామని ఒకసారి. గురు మహాదశ వెళ్ళిపోయి శని మహాదశ వచ్చేసిందా? అంటే వస్తుంది అన్నారండి, జాతకం ప్రకారం అయితే ఈ నెలతో అయిపోతుందని చెప్పారండి గురుమాదశ. నెక్స్ట్ శనిమాదశ వస్తుంది అన్నది, ఎలాగుంటదో ఏంటో అనేసి కొద్దిగా తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం, కన్యా రాశి. అవునండి. సరే తల్లి, రాహు గురు మహాదశ, ఇప్పుడు శని మహాదశ. సరే తల్లి, బాగానే ఉంది జన్మజాతకం, మీరేమి భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే మీరు పుట్టే సమయంలో శని మంచి స్థానంలో ఉన్నాడు. దాని నుంచి భయపడాల్సిన అవసరం లేదు. శని మహాదశ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ప్రాబ్లం రాదు. కొంచెం మీకు ఈ యూట్రస్ రిలేటెడ్, గర్భకోశం రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది అని ఉంది.